దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పరవాసిని నీ జగమున్న ప్రభువ, పరవాసిని నీ జగమున్న ప్రభువ, నడుచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువ, నా గురి నీవెన ప్రభువ, నీ దరినే చేరిదను నేను, నీ దరినే చేరిదను. పరవాసిని నీ జగమున్న ప్రభువ, పరవాసిని నీ జగమున్న ప్రభువా, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియలనుకుంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియలనుకుంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో, వ్యర్థము సర్వము ఇలలో. పరవాసిని నీ జగమున్న ప్రభువా, పరవాసిని నీ జగమున్న ప్రభువా, ధన సంపదలు గౌరవములు దహించుపోవు నీ లోకములో, ధన సంపదలు గౌరవములు దహించుపోవు ఈ లోకములో, పాపము నిండే జగములో, పాపము నిండే జగములో, శాపము చేకూర్చుకుని లోకం, శాపము చేకూర్చుకుని. పరవాసిని నీ జగమున్న ప్రభువ, పరవాసిని నీ జగమున్న ప్రభువ, నడుచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరిని చేరెదను నేను, నీ దరిని చేరెదను. పరవాసిని నీ జగమున్న ప్రభువా, పరవాసిని నీ జగమున్న ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో పరిశుద్ధత అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఎవరైనా పరిశుద్ధత కలిగి ఉండాలంటే, పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేరు. పరిశుద్ధతను కలిగి ఉండాలంటే మొదటిగా దేవుని యందు భయము, రెండవదిగా సమాధానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధతకు ప్రిల్లరా ఇవి గుర్తులు. అక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలో చేదుకరమైన వేరు అది మొలిచినప్పుడు, హల్లెలూయా, దేవుని ప్రేమ నుండి, దేవుని సన్నిధి నుండి అది వేరు చేయించున్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదుకరమైన వేరు పిల్లరా అది వేరుపరుస్తుందంట. ఎందుకంటే ఇస్సాకు యొక్క కుమారుడు ఏశావు, యాకోబు. యాకోబు ఒక పూట కూటి కోసం ఏం పోగొట్టుకున్నాడంటే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. చేదుకరమైన వేరు తన జీవితంలో పుట్టింది. అంతే. తమ్ముడిని అడుగుతున్నాడు, తమ్ముడు నాకు చిక్కుడుగా కొడుతూ ఆహారం తినాలనుకుంటున్నాను వేడివేడిగా అంటే, తమ్ముడు అన్నాడు జ్యేష్ఠత్వం ఇస్తావా అని. జ్యేష్ఠత్వం అని తమ్ముడు అడిగాడు. అంటే దేవుని ఆశీర్వాదం విలువ తెలియని వ్యక్తులు ఏమైపోతున్నారంటే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. అంతే. దేవుని ఆశీర్వాదం కోల్పోయాడు. తర్వాత ఏడుస్తున్నాడంట. ఎవరు అంటే ఏశావు. దుఃఖపడుతున్నట్టుగా చూడగలుగుతున్నాం. దుఃఖిస్తున్నాడు ఏశావు. సుఖమేంటి? ఆశీర్వాదం కోల్పోయిన తర్వాత దుఃఖపడితే ప్రయోజనం ఏంటి పిల్లరా? అతను ఏ రకమైన దుఃఖం అంటే భూ సంబంధమైన దుఃఖము. నా ఆస్తి కోల్పోయాను, దీవులను కోల్పోయాను,
అది కోల్పోయాను, ఇది కోల్పోయానని, కానీ దేవుని మీద దుఃఖమైతే కాదు. ఏశావుకి పిల్లరా, ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, యాకోబు సంపాదించుకున్నాడు. ఒక పూట కూటి కోసం కదండి, ఒక పూట భోజనము కొరకు ఉన్నతమైన దివ్యమైన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు పిల్లరా. అందుకని మనం కూడా అనేక పర్యాలు చిన్న చిన్న విషయాల్లో శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, దేవుని కృపను పోగొట్టుకుంటున్నాం. క్రైస్తవుడు హల్లెలూయా. ఖచ్చితంగా అది చిన్న విషయమై ఉండొచ్చు నీ దృష్టిలో. ఇదంతా చిన్న విషయమే కదంటారు. చిన్న విషయమే శాశ్వతమైన ప్రేమను, దేవుని ప్రేమను దూరం చేస్తుంది. ప్రేమైన దేని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, పరిశుద్ధతను కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక పరిశుద్ధతకరంగా. అందుకే ప్రభువారు అంటారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎప్పుడు అంటే పరిశుద్ధత, హృదయ శుద్ధి, దేవుని యందు భయము కలిగి ఉండి సమాధానం కలిగి ఉన్నవాడి పిల్లరా పరిశుద్ధతను కలిగి ఉంటాడని వాక్యం ప్రకటిస్తుంది. ఖచ్చితంగా ఏశావు కోల్పోయాడు. అలాగే సంసోను కూడా చాలా బలవంతుడు. ఒక దినాన సంసోను వెళుతున్న మార్గంలో సింహం ఎదురైనప్పుడు దేవుని ఆత్మచేత బలం పొందుకొని మేకపిల్లను చీల్చినట్లు చీల్చేస్తాడు. అంత బలవంతుడు. అలాంటిది సంసోను తన ప్రేమించిన తన ప్రియులైనటువంటి దైలీలతో రిటర్న్ జర్నీలో వస్తున్నప్పుడు తను చంపినటువంటి సింహం ఎక్కడుందని చూసినప్పుడు ఆ పాడైపోయిన కళేబారం, కంపు కొడుతున్న కళేబారంలో ఒక తేనెటీగలతో ఉన్నటువంటి తేనెపట్టు కనిపించింది. అంతే. సంసోను ఆ వెళ్ళి ఆ తేనెపట్టును తీసుకుని తిని కొంత తల్లిదండ్రుల పట్టుకెళ్ళి కూడా ఇచ్చాడు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ చిన్న బలహీనత, చెడిపోయిన ప్లేస్లో ఉన్న ఆహారాన్ని అతను తిన్నాడు. పాడైపోయిన కళేబారం. పిల్లరా, ఆలోచన చెయ్యాలి. కొంతమంది దుష్ట సాంగత్యం చేస్తారు. పౌలు గారు అంటారు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు. చాలామంది గుడులకు రారు. 50 దశభాగం తీసుకున్నామంటే నేను తాగుతున్నాను కదా నన్ను కూడా కొంతమంది ఉంటారు. నాకు ఈ అలవాట్లు ఉన్నాయి కదా అని వాళ్ళు వాళ్ళతోనే నువ్వేమైపోతున్నావు అంటే ఐక్యపరిచి చేయగలిపి వాళ్ళతో నువ్వు వ్యవహరిస్తున్నావు. అది నీ దృష్టిలో అది చిన్న విషయమై ఉండొచ్చు, కానీ పిల్లరా దేవుని దృష్టిలో అది ఘోరమైనది. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు, ఎప్పటికెన్నటికి కూడా కుదరదు. ఖచ్చితంగా పిల్లరా, మన జోడి ఎవరితో ఉండాలంటే విశ్వాసులతో ఉండాలి, కానీ అవిశ్వాసులతో అయితే మాత్రం కాదు. కానీ అవిశ్వాసతో జోడి ఎప్పటికైనా విశ్వాసే నీ జీవితాన్ని కూడా అవిశ్వాసగా మార్చేస్తుంది. అందుకే పౌలు గారు అయితే మాత్రము అలాంటి పనులు చేయకండి అని పౌలు గారు మాట్లాడాడు. కానీ ఇక్కడ సంసోను పిల్లరా, దేవుని బిడ్డ, క్షౌరము వేయించకుండా ఎదిగిన బిడ్డ, దేవుని బలం పొందుకున్న బిడ్డ దైలీలా చిన్న విషయంలో పడిపోయాడు. కానీ రిటర్న్ జర్నీ వస్తున్నప్పుడు ఆ తేనెను చూస్తాడు. ఆ పాడైపోయిన పదార్థాలు తిన్నాడు. ఫిలిప్తీయుల అమ్మాయిని చేసుకోకూడదు దేవుని బిడ్డలు. దేవుని యొక్క ప్రణాళిక ఫిలిప్తీ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు. కానీ వ్యక్తి తల్లిదండ్రులు మోసం చేస్తాడు. ఫిలిప్తీయుల అమ్మాయిలను తెచ్చుకున్నాడు పిల్లరా. కానీ చిన్న విషయమే, కానీ సంసోను తన బలమును పోగొట్టుకున్నాడు కదా, తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు అదే దైలీల విషయంలో ద్వారా. ఈ మాటలు వింటున్న వాళ్ళ ఈ మాటలు గ్రహించడానికి ఇష్టపడండి. చెప్తున్న వాక్యము పిల్లరా. ఏశావు కూడా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. లాంగ్ లైఫ్ను ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఏంటి ప్రయోజనం? సంసోను కూడా ఆ ఫిలిప్తీయుల అమ్మాయిని చేసుకున్నాడు. చివరికి ఫిలిప్తీయుల చేత చంపబట్టడానికి బంధించబడ్డాడు. లాస్ట్లో అడుగుతున్నాడు సంసోను, ఒక్కసారి బలమేమో ప్రభు అని అడిగాడు. చివరిగా అడిగిన బలం, ఆకర్షణ బలం తనకు కూడా ఉపయోగకరంగా లేదు. ఖచ్చితంగా నువ్వు ఎన్నిసార్లు అని అడుగు, కానీ నీకు ఉపయోగం లేని భక్తి, నీకు ఆశలు లేని భక్తి ఏంటి ప్రయోజనం పిల్లగా? సంసోను బలాన్ని పోగొట్టుకున్నాడు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఖచ్చితంగా హల్లెలూయా. అందుకనే పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే సంసోను లాంటి జీవితంలోకి వచ్చిన బలహీనత, ఏశావు జీవితంలోకి వచ్చిన బలహీనత మన జీవితాలకు రావు. ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంతే. దేవుని ఎడల భయం కలిగి ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలంటే అందరితో, ఏ ఒక్కరితో కూడా శత్రు ఆత్మ కలిగి ఉండకూడదు పిల్లరా. దేని మహిమ కలుగును గాక.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏది ఈ లోకం నీతో తిరిగి రాదు, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా నీతో ఉంటుంది. నువ్వు దేవునితో ఉంటావు. ఈ ఒడంబడిక, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులైనడి. ఆమేన్. పరిశుద్ధులు ఉండడానికి ప్రయత్నం చేయండి, పరిశుద్ధతను కలిగి ఉండండి. కానీ పరిశుద్ధతను మాత్రం కోల్పోకండి, ప్రాణాలను మాత్రము కోల్పోవద్దు. దేవుని రాజ్యం వచ్చే వరకు అందరితో ఐక్యతగా సమాధానంగా ఉందాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.